ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని ఆయుష్కారకుడు, అలాగే దుఃఖకారకుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం పిండి ప్రమిదలతో కూడిన దీపారాధన ఎలా చేయాలి, తద్వారా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తోంసంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి శుద్ధ నవమి, రాత్రి 12:12 వరకు ఉంది. నక్షత్రం ఉత్తర, ఉదయం 7:33 పూర్తయింది. ప్రస్తుత నక్షత్రం హస్త. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, శత్రుక్షేత్రం. రవి బుధ శుక్రుల సంచారం మిథున క్షేత్రంలో. బుధుడికి స్వక్షేత్ర స్థితి. రవి బుధుల కలయిక ఈ మిథున క్షేత్రంలో చక్కటి నిపుణ యోగాన్ని కలిగిస్తుంది. ఇది రోజు పుట్టేటువంటి వారికి, ముఖ్యంగా విద్యార్థులకు ఉపకరిస్తుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఈరోజు శని, కుజ, బుధులకి స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి వారి దశ అంతర్దశల్లో ఆధిపత్యత శుభులైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనపరంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఆలోచన పద్ధతితో కార్యక్రమాలు ప్రారంభించి ఆకస్మిక విజయాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా దగ్గరవుతాయి. విద్యార్థులకి సూక్ష్మత, ఏకాగ్రత వంటివి పెరుగుతాయి. విద్యా విషయాల్లో, విదేశీ విద్యా ప్రయత్నాల్లో కూడా చక్కటి అభివృద్ధి సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాలు వృత్తిలో అభివృద్ధికి దారితీస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అభివృద్ధిని కలిగిస్తాయి. సంకల్పాలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చురుకైనటువంటి నిర్ణయాల ద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కూడా ఉంటాయి. మహిళలు ఆర్థిక విషయాల్లో అలజడిని ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధి సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా చోటు చేసుకుంటుంది. సినీ రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి నిపుణత వృత్తిపరంగా గుర్తింపుని తెచ్చిపెడుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సమస్యల్ని చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతారు. సూక్ష్మత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా రాణిస్తాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో నైపుణ్యం ప్రదర్శించేటువంటి అవకాశాలు దక్కుతాయి. గుర్తింపుకు నోచుకుంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా
వ్యవసాయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించలేకపోతారు. ఉద్యోగస్తులకి ఒడిదుడుకులు ఉంటాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారిని చుట్టుముడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించలేకపోతారు. ఆందోళన పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడా రంగం వారు పొందలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా రాణిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా వేగవంతంగా సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు అనుకూల కాలం ప్రారంభమవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆకస్మిక విజయాలు ఆర్థికంగా అనుకూలతని పెంచుతాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆకస్మిక ఆర్థిక అనుకూలత సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విద్యార్థులకి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపును పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు చేపట్టిందే తడవుగా విజయాలని నోచుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు కలిగి ఉంటారు. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అవమానకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కూడా ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఒకవేళ నిర్ణయాలు తీసుకున్నా సమస్యలుగా మారతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఓర్పు, సహనం తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారపరంగా వ్యాపారంగం వారికి తగ్గుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. ఆకస్మిక విషయాలు క్రీడారంగం వారికి దూరం అవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు వృత్తిపరంగా ఎదురవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి పనికిరావు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా కూడా లేకపోలేదు.
ఉద్యోగ వ్యవహారాల్లో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అసహన పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు మహిళలకు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, విద్యలో అభివృద్ధి పొందగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. ఉపాధ్యాయ వృత్తి వారికి యుక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. మానసిక ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. న్యాయవాద వృత్తి వారికి కీలక నిర్ణయాల ద్వారా వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. శ్రమ అధికం అవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వచ్చినప్పటికీ సంతృప్తికర వాతావరణం ఆర్థికంగా ఉండటంతో బలాన్ని కలిగి ఉంటారు. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు మహిళలకు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు న్యాయవాద వృత్తి వారు శ్రీకారం చుట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. రుణ ఒత్తిళ్లు వ్యవసాయ రంగం వారికి కనుమరుగవుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. పిల్లల విషయంలో అనుకూల వార్తలింపును కలిగిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. ఆశాజనకంగా మారినటువంటి వాతావరణం కుటుంబ పరంగా బలాన్ని కలిగిస్తుంది. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తొందరపాటు చర్యలు నియంత్రించబడతాయి. పిల్లలకు అభివృద్ధి విద్యాపరంగా కూడా ప్రారంభమవుతుంది. వ్యాపార రంగం వారికి ఊరట పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు కుటుంబ పరంగా కూడా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థులకి సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. తొందరపాటు స్వభావం, తొందరపాటు సంభాషణల ద్వారా విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. వ్యాపార రంగం వారు కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి తారసపడతాయి. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు
నియంత్రించబడతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడాలని, నూతన ప్రక్రియలతో కూడినటువంటి విధి విధానాలు ఆర్థిక పరంగా కలిసి రావాలని, సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.